పటాన్ చెరువు నియోజకవర్గంలో వెలిమెల న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీలను తెల్లాపూర్ డివిజన్లోనే కొనసాగించాలని విద్యుత్ నగర్లో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు. వెలిమెలను ముత్తంగిలోకి న్యూ ఎంజీ విద్యుత్ నగర్ను భారతీనగర్ డివిజన్లో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాంతాలు తెల్లాపూర్కు సమీపంలో ఉన్నాయని ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెల్లాపూర్ విద్యుత్ నగర్ భారతీనగర్లో ఎలిమెలనేమో ముత్తంగిలో, విద్యుత్ నగర్ ఏమో భారతీనగర్ డివిజన్లో కలిపినందుకు నిరసనగా ఈ విద్యుత్ నగర్ తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, ఎలిమెల ముత్తంగి నుంచి తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని, ఎంఐజీ పాత మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా, నేను కానీ ఎక్స్ సర్పంచ్గా వైస్ చైర్మన్ రాములు గౌడ్ కానీ మా కౌన్సిలర్లు కానీ గ్రామ పెద్దలు కానీ అందరు దేవన్న గారు అందరూ కూడా కలిసి కట్టుగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత జనాలు వచ్చిర్రు. వాళ్ళకు దీన్ని భారతీనగర్ డివిజన్ కాదు తెల్లాపూర్ డివిజన్లో కలపాలని ఎంత పట్టుదల ఉంది వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడ జరగలేదు. అంటే వీళ్ళకు ఎంత బలమైన ఆకాంక్ష ఉంది. ఇది భారతీనగర్ కాదు తెల్లాపూర్లో కలపాలని, సర్కిల్ ఆఫీస్ పటాన్చెరులో కాదు తెల్లాపూర్లో ఉండాలని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని అధికారంలో ఉన్నోళ్ళు పనిచేసుకురావాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రశ్నించాలి. మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ వెళ్ళండి. ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. మీరు వెళ్ళి ప్రజల కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది, మంత్రి మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. నేను కాంగ్రెస్ అన్నలకు పదే చెప్తున్నా, ఇన్ని గొంతుకలు ఒక్కటైనాయిడా, ఇన్ని గొంతుకలు ఒక్కటైనాయి అంటే మరి ఇలా బలమైన ఆకాంక్ష నెరవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఉంది. మీరు మినిస్టర్ దగ్గర పోదామన్నా లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరకైనా ఏడికైనా 4 మెట్లు దిగి పార్టీలకు అతీతంగా ఎంఐజీ ఎలిమెల గురించి మేము ఎక్కడ వరకైనా రానికే రెడీ ఉన్నాం. సర్కిల్ ఆఫీసు తెల్లాపూర్లో ఉండేదాని గురించి కూడా. కాబట్టి దయచేసి మాకు ఒక్కటే విన్నపం, మిగతా విషయాలను ఇంతకుముందు చెప్పిన మీరు విలేకరులు, ప్రింట్ మీడియా, మీ అన్నలు సకాలంలో వచ్చి మాకు సంఘీభావం తెలిపి మాకు మద్దతు తెలిపినందుకు మీకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తాం. కాకపోతే దీన్ని హైకమాండ్ దృష్టికి పోయేలా, ఇది ఎందుకంటే సోమిరెడ్డి ఒక్కంది, రాములు గౌడ్, మా కౌన్సిలరు దేవన్న సమస్య కాదు, ఇది యావత్ తెల్లాపూరు పాత మున్సిపల్ ప్రజల సమస్య. మీరు ఒకటి ఆలోచన చేయండి అన్న, 9 అడుగులు ఉన్న తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ వల్ల 9 కిలోమీటర్లు ఉన్న అమీన్పూర్ పోవడం న్యాయమా ఎంఐజీ ప్రజలు? కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే, మేము అడిగినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు లేదు ఇది పాపులేషన్ ఎక్కువ ఉందని, ఎక్కువన్నా తక్కువన్నా వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు. మాకేమనిపిస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుబడితే అవుతుంది. ఇంకో విషయం ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే, దీన్ని మేము ఎట్లా కొంత కోల్పోయినాం తప్పితే, ఎప్పుడైనా ఎంఐజీ తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎలిమెల బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుందంటే, అరే ఏదేమన్నా చేసి కాంగ్రెస్ మనం కార్పొరేటర్ గెలిపించుకోవాలంటే ఎంఐజీ టీఆర్ఎస్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అక్కడ పడేయాలి. ఎలిమెల 2 కౌన్సిలర్లు మా రవణ గారు ఉన్నారు, మా కుమారన్న గారు ఇక్కడనే ఉన్నారు కౌన్సిలర్. వీళ్ళిద్దరు అక్కడ, వీళ్ళిద్దరు చీల్చి 2 చేలు చీల్చేస్తే ఇలా బలం తగ్గించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చూస్తున్నారు. ఈ ఆశలు మీరు నెరవేరాయి. మీరు అలా కలిపితే, డివిజన్లో కలిపితే నిజంగా మీకు వేస్తుండొచ్చు, సరే చేసిరని. మీరు కలపని పక్షాన మమ్మల్ని విడగొట్టిరని ఇంకా కాంగ్రెస్ పార్టీకి నష్టపరుస్తుంది, నష్టం అవుతుంది. నష్టమయ్యేటట్టు ఈ ప్రజలందరూ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీళ్ళ కసి రేపటి నుంచి ఒకటి వీళ్ళు ఇంటింటికి పోయి చెప్తారు. కాబట్టి నష్టాన్ని భరిస్తారా? విద్యుత్ నగర్ ఎలిమెలను తెల్లాపూర్లో కలిపి లాభం చేకూర్చుకుంటారా? కాంగ్రెస్ పార్టీ విజ్ఞతకు వదిలేస్తూ మరి ఇది సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మీరు వచ్చినందుకు మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు ధన్యవాదాలు. ఈరోజు భారతీనగర్లో విద్యుత్ నగర్ కాలనీ దాని గురించి
ఈ ఎంఐజీ విద్యుత్ కాలనీ ఎన్నో సంవత్సరాలుగా తెల్లాపూర్లో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు భారతీయ నగర్ కలపడంపై విద్యుత్ నగర్ కాలనీ వాసులు ఏకతాటిపై ఇది కలపకుండా ఉండడానికి విద్యుత్ కాలనీ వాసులు మరియు ఈ కాలనీ నుంచి చైర్మన్ గా కూడా అయింది కాబట్టి మా వంతు కృషిగా ఈ దీక్షను చేపట్టడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా తెల్లాపూర్లో ఉండి తెల్లాపూర్లో ఒక భాగం ఉండి తెల్లాపూర్ పొలాలైనటువంటి బిహెచ్ఎల్ కంపెనీకి యాజమాన్యానికి అప్పుడు స్వచ్ఛందంగా ల్యాండ్ యాక్విజిషన్లో చూడడం జరిగింది. ఈ తెల్లాపూర్ సర్వే నంబర్లో ఒక భాగంగా ఈ తెల్లాపూర్ సర్వే నంబర్ ఉన్నాయి కాబట్టి అప్పుడు తెల్లాపూర్లోనే ఏకంగా అవడం జరిగింది. అందుకు ఎన్ని సంవత్సరాలుగా విద్యుత్ నగర్ తెల్లాపూర్లో ఉండడం, మరి ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో ఇది విభజించడం, ఇది లేకుంటే నీటి బిల్లులు, నీటి సౌకర్యాలు, ఇంటి ట్యాక్సులు తదితర అన్ని విభాగాల్లో దగ్గరగా ఉండడంతో అన్నిటికీ అలవాటు పడ్డ విద్యుత్ కాలనీ వాసులు ఈ దూరం ఉండడంతో మేము సహించుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ విద్యుత్ నగర్ కాలనీ తెల్లాపూర్ గ్రామం కార్పొరేషన్లో ఉంచవలసిందిగా, తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ఇక్కడే ఉండవలసిందిగా మా ఈ దీక్ష దానికోసం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మరి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మంచి మనసులు ఉద్దేశించి తెల్లాపూర్లోనే విద్యుత్ నగర్ కాలనీ ఉంచవలసిందిగా, సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. ఈ మా దీక్షను కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా మంచి హృదయంతో మన్నించి మరి మేము అనుకున్నటువంటి దీక్షను మేము కోరుకోవటానికి కాలనీ సమస్యను కూడా వాళ్ళు మంచి సౌదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.